పని చేసింది ఏంటండి? ఇలా చేస్తుందని తెలిస్తే అసలు కనేదాన్నే కాదు. అది గుండెల మీద తప్పటడుగులు నేర్చుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా తప్పుటడుగులు వేస్తుంది అనుకోలేదు. నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను. ఐ లవ్ యూ రా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. అన్నయ్య, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం రా. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని పారిపోయి వచ్చాం. ఏం మాట్లాడుతున్నావే? పద ఇంటికి. హలో బాస్. రాయ్, నువ్వెవరో నాకు తెలీదు. ఇది నా చెల్లెలు. చస్తావు, నోరు మూసుకో. వదులు వదులన్నయ్య, నేను రాను. ఇదేం చేసిందో తెలుసా? రుక్మి ప్రతిజ్ఞ చేశాడు, శ్రీదేవిని తేకుండా కృష్ణుడిని ఓడించకుండా నేను మళ్ళీ తిరిగి రాను. కృష్ణుడి వెంట పడి ఆయన నింద చేసే ప్రయత్నం చేశాడు. సందు, ఇవాళ ఒక స్పెషల్ డేరా, నీకేమైనా తెలుసా? అది తెలుసు. అదేంటి? హ్యాపీ మదర్స్ డే. వావ్, వెరీ గుడ్. మరి అమ్మకి విషెస్ చెప్పావా? మార్నింగే చెప్పానుగా ఫేస్బుక్ లో, హ్యాపీ మదర్స్ డే, ఐ లవ్ మై మామ్ అని చెప్పేసి. బాగుందిరా. ఇంట్లో ఎదురుగా ఉన్న అమ్మకి ఫేస్బుక్ లో విషెస్ చెప్పావన్నమాట. ఏమే, నిజంగా నీకు ఈ అమ్మ మీద ప్రేమే ఉంటే ఇన్నాళ్ళు నీకు వండి పెట్టాను కదా. ఇవాళ హ్యాపీ మదర్స్ డేనో ఏదో అంటున్నారు కదా, ఇవాళ ఒక్కరోజు నాకు వండి పెట్టకూడదు? ఆయన ఎందు అన్వయం కావు. హలో, వస్త్రముల కింద మారిపోతాయి. ఇదిగో ఫేస్బుక్ లో పెడుతుందిలే వండి. చెప్పరా. ఇంతకీ ఏం ఆలోచించావురా? ఆలోచించడానికే భయంగా ఉందిరా. ఇంకా ఎంతకాలం ఆలోచిస్తావు? నీకోసం వీళ్ళందరినీ వదిలి రాలేనేమోరా. ఓహో, ఈ బుద్ధి ప్రేమించేటప్పుడు ఏమైంది? తెలియదు, కానీ ఇది ఇంటి పరువుకు సంబంధించిన విషయం కూడా. కానీ నేను నీకోసం అన్నీ వదిలేసుకుని వస్తానురా. తెలుసుగా, నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. లేకుండా నేను బ్రతకలేనురా. అర్థం చేసుకో. ఐ లవ్ యూ రా. కానీ నేను నీకోసం అన్నీ వదిలేసుకుని వస్తానురా. తెలుసుగా, నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రాణం. లేకుండా నేను బ్రతకలేనురా. అర్థం చేసుకో. సరే, వస్తాను. ప్లాన్ చేయి. హలో. హలో, చెప్పరా తమ్ముడు. ఓ 25,000 కావాలన్నా. ఏంటి 25,000? దేనికిరా బాబా? నేను సుందరి ప్రేమించుకుంటున్నాం కదన్నా. ఇవాళ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. అందుకని ఖర్చులో కొద్దిగా జేబులో డబ్బులు కావాలన్నా. లేచిపోవడానికి 25,000 ఏంట్రా బాబా? మరి కూర్చొని పోవడానికి ఎంత కావాలి అన్నా? లేకపోతే లేచిపోతున్నావు, లేచిపోవడానికి 25,000 ఏంట్రా బాబా? తర్వాత పెళ్లి గట్రా ఖర్చులుంటాయి కదా మరి. అవునన్నా. అడగరా, అడుగు. ఒక 50,000. 50,000? 50,000 ఎట్ సరిపోతాయి అనుకుంటున్నారా బాబా? ఇల్లు ఎత్తుకు తీసుకోవాలా, సరుకులు కొనాలా, సామాన్లు గట్రా కొనాలా? ఎట్లా సరిపోతాయి అనుకుంటున్నారా? అవునన్నా. మొహమాట పడతావేట్రా బాబు, అడుగు. 1,00,000 రూపాయలు కావాలన్నా. 1,00,000? ఇప్పుడు రా, ఇప్పుడు కరెక్ట్గా అడిగావు. అయినా తమ్ముడా, నీకు 1,00,000 ఇవ్వడానికి నా దగ్గర ఎక్కడున్నారు ఇప్పుడా? మేము చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. నా కోసం బ్రతికే మీకన్నా నేనంటే పడిచచ్చే వాడితోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా కోసం అన్నీ వదిలేసుకొని వస్తున్న వాడి కోసం నేను ఇల్లు వదిలి వెళ్తున్నాను. నన్ను క్షమిస్తానని ఆశిస్తూ. కౌంట్ డౌన్ మొదలు. కమలం గుబాళింపు. అమ్మా, వెళ్తున్నా. వెళ్తున్నాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అదేం కాదులే, నేను చూసుకుంటాను. దేని గురించి నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని పారిపోయి వచ్చాం. చస్తావు, నోరు మూసుకో. వదులు వదులన్నయ్యా, నేను రాను.
చేస్తుందేంటండి? ఇలా చేస్తుందని తెలిస్తే అసలు కనేదాన్నే కాదు. అది గుండెల మీద తప్పటడుగులు నేర్చుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా తప్పటడుగులు వేస్తుంది అనుకోలేదు. నేను వెళ్ళి చెల్లిని తీసుకొస్తాను నాన్న. ఒకవేళ రాకపోతే దానికి డబ్బులు ఇచ్చినారా? ఖర్చులుకున్నాయో లేవో. వెళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఎక్కడ ఉన్నారా తమ్ముడా? నేను సుందరి బయటున్నావన్నా. సరే, డబ్బులు రెడీ వచ్చి తీసుకెళ్ళు. ఇందాక లేవన్నావు. ఇప్పుడు వచ్చాయిరా, వచ్చి తీసుకెళ్ళు. ఎంత? నువ్వు ఎంత అడిగావు? 1,00,000. ఆ 1,00,000 రెడీ వచ్చి తీసుకెళ్ళరా బాబా. నా అకౌంట్ నెంబర్ ఇస్తాను, పంపు. ఏ పని ప్రూఫ్ లేకుండా చేయను కదరా. రేపొద్దు నువ్వు వేయలేదంటే ఏం నమ్మకం లేదా అన్నా? అరే, నేను నోటు మాట కంటే నోటు మాటనే బాగా నమ్ముతాను. వచ్చి నోటు రాసి తీసుకెళ్ళు. ఎక్కడికి రావాలి? భాయ్ కేఫ్. ఐ లవ్ యూ రా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా. ఐ మిస్ యూ రా. ఏం మాట్లాడుతున్నావే? పద ఇంటికి. నువ్వు కావాలనుకుని వచ్చిన ప్రేమ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు వద్దని వదిలేసి వచ్చిన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. పద చెల్లి, ఇంటికి వెళ్ళిపోదాం. ఏ మొహం పెట్టుకుని రమ్మంటావురా? కన్న వాళ్ళని వదిలేసి వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నేను రాలేను. నేను బాగానే ఉన్నానని చెప్పు వాళ్ళకి. ఇక్కడ జరిగింది ఏది వాళ్ళకి చెప్పకు. ఏముంది రాది? రానందా? రెక్కలు రాగానే తల్లిదండ్రులు చేదైపోయారా? కనీసం చివరి చూపు చూడటానికైనా రమ్మన పోయావురా. ఏంట్రా మాట్లాడవు? కనీసం దాన్ని కలిసావా? నీకు వాడు కాకపోతే ఇంకొకటి దొరుకుతాడే. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నా? పద, వెళ్ళిపోదాం. ఐఎమ్ సారీ అన్నయ్య, నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. ఇట్స్ ఓకే, పద. ఏంటి ఈ పాడు పనులు? మన ఇంటా ఉంటే ఉందా అసలు? ఎవరు నేర్పిస్తున్నారే నీకు ఇవన్నీ? స్నేహితులా, సినిమాలా, లేక నువ్వు చదువుతున్న చదువులా? వద్దమ్మా, ప్రేమ గేమ అంటూ జీవితం పాడు చేసుకో. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనమ్మా.